నమస్కారం అందరికీ. విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు కాలేజీలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, ఏపీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ మరియు సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నడిచే స్కూల్స్లో ఈ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ స్కూల్స్లో చదివే విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు హాస్టల్, భోజనం, పుస్తకాలు, యూనిఫాం వంటి సౌకర్యాలు కూడా అందిస్తారు. అవును, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇది మంచి అవకాశం. ఇప్పుడు ఒక్కో అడ్మిషన్ గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఏపీఆర్ఎస్ స్కూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఏపీఆర్ఎస్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో ప్రధానంగా 5వ తరగతి అడ్మిషన్ కోసం ఏపీఆర్ఎస్ క్యాట్ అనే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అప్లై చేయవచ్చు. సాధారణంగా అప్లికేషన్ ఫీజు సుమారు 50 నుంచి 100 రూపాయల మధ్య ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,000కి పైగా సీట్లు అందుబాటులో ఉంటాయి. తర్వాత ఏపీఆర్జేసీ, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్. ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ కోసం ఉంటుంది. ఎంపీసీ, బీపీసీ, ఎంఈసీ, సిఈసీ వంటి గ్రూపుల్లో అడ్మిషన్ పొందడానికి ఏపీఆర్జేసీ సీఈటీ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. 10వ తరగతి పాసైన విద్యార్థులు దీనికి అర్హులు. సాధారణంగా అప్లికేషన్ ఫీజు సుమారు 300 రూపాయలుంటుంది. మొత్తం సీట్లు సుమారు 1400 వరకు ఉంటాయి. ఇంకా ఏపీఆర్డీసీ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇంటర్ పాసైన విద్యార్థులు బీఏ, బీఎస్సీ, బీకాం వంటి డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందడానికి ఏపీఆర్డీసీ సీఈటీ అనే ప్రవేశ పరీక్ష రాయాలి. ఇక్కడ కూడా హాస్టల్ సౌకర్యం మరియు విద్య ఉచితంగా అందిస్తారు. అప్లికేషన్ ఫీజు సుమారు 300 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఎంజేపీఏపీ బీసీడబ్ల్యూఆర్ స్కూల్స్ మరియు కాలేజీల గురించి చూద్దాం. ఇవి ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ సంస్థలు. ఇక్కడ 5వ తరగతి, ఇంటర్ మరియు డిగ్రీ స్థాయిల్లో అడ్మిషన్లు ఉంటాయి. చాలా చోట్ల ప్రవేశ పరీక్ష లేదా మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన అవకాశం కేజీబీవీ స్కూల్స్. ఇవి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూళ్లు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అమ్మాయిలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు సాధారణంగా ఉండదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఉచిత విద్య, హాస్టల్, భోజనం, పుస్తకాలు, యూనిఫామ్ మరియు ఇతర విద్యా సౌకర్యాలు అందిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. అప్లికేషన్ల విషయానికొస్తే ఎక్కువగా ఈ అడ్మిషన్ల అప్లికేషన్లు మార్చి చివరి వరకు లేదా ఏప్రిల్ మొదటి వారం వరకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆసక్తి ఉన్న విద్యార్థులు త్వరగా అప్లై చేయడం మంచిది. మీరు స్వయంగా అప్లికేషన్ చేయలేకపోతే లేదా ఆన్లైన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తెలియకపోతే హిందూపూర్లో ఒక సులభమైన సౌకర్యం కూడా ఉంది. అవును, ఏపీఆర్ఎస్, ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ, ఎంజేపీఏపీ బీసీడబ్ల్యూఆర్, కేజీబీవీ అడ్మిషన్ అప్లికేషన్లు చేయడానికి మీరు నేరుగా జెమినీ ఇంటర్నెట్, ధనలక్ష్మీ రోడ్, హిందూపూర్ ను సందర్శించవచ్చు. అక్కడ విద్యార్థులకు పూర్తి సమాచారమిచ్చి సరైన విధంగా ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఫిల్ చేసిస్తారు. అవసరమైన డాక్యుమెంట్స్ గురించి కూడా వివరంగా గైడ్ చేస్తారు. కాబట్టి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. మంచి విద్య, మంచి భవిష్యత్తు కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి విద్యా సమాచారం కోసం మా కార్యక్రమాన్ని వింటూ ఉండండి. ధన్యవాదాలు.